welcome to another video where you get lot of information on digital marketing and they kakunda website developments gurinchi gaani chat gpt informations gurinchi gaani many other things in Telugu business ideas gaani. సో ఈరోజు మనం నేర్చుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే చాలామంది వర్డ్ ప్రెస్లో వెబ్సైట్స్ చేస్తారు. నేను కూడా వర్డ్ ప్రెస్లో ఏ విధంగా వెబ్సైట్ డెవలప్ చేయాలి అనేసి ఒక 3 to 6 వీడియోస్ ఈ ఛానల్లో చేయడం జరిగింది. దాన్ని మీరు వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు చాలా కంటెంట్ అనేది దాంట్లో దొరుకుతుంది. ఏ విధంగా అసలు వర్డ్ ప్రెస్ డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి, ఏ విధంగా వర్డ్ ప్రెస్ సైట్ అనేది బిల్డ్ చేయాలి అనేది కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ నేను ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఇచ్చాను. అండ్ దాని ప్రకారం మీరు మంచిగా వెబ్సైట్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో అయితే ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏంటి అంటే జనరల్గా వెబ్సైట్ అనే దాని మీద మనం వెళ్ళినప్పుడు అక్కడ లోడ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా మనకి వెబ్సైట్ మీద పడడం వల్ల మనకి వెబ్సైట్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దానివల్ల వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల చాలామంది యాడ్స్ రన్ చేసినప్పుడు కానీ గూగుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా వర్స్ట్గా ఉంది, పర్ఫార్మెన్స్ అనేది అసలు బాగాలేదు అనేసి ర్యాంకింగ్ కానీ ఏది జరగదు. అదేవిధంగా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ మనకి ఆల్మోస్ట్ చర్న్ ఆఫ్ 90% వెబ్సైట్ యొక్క స్పీడ్ కరెక్ట్గా లేకపోతే జరిగిపోతుంది. అండ్ స్టాటిస్టికల్లీ 21% ఆఫ్ ద వెబ్సైట్ విజిటర్స్ నెవర్ కమ్ బ్యాక్ టు ద వెబ్సైట్. అంటే ఆ కంపెనీని కానీ దాన్ని కానీ ట్రస్ట్ చేయరని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనికోసం చాలా ప్లగ్గిన్స్ అనేవి మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా దాంట్లో WP రాకెట్ అనే ప్లగ్గిన్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. దాని ప్రైస్ ప్లాన్ చూస్తే ఏంటంటే ఒక్క వెబ్సైట్కి వచ్చేసి మీకు 6,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మీరు రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్లాన్ దగ్గర నుంచి మీకు మంత్లీ దెర్ ఇస్ అ ప్లాన్ విత్ 12,000 రూపీస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్లో కూడా మీరు లైఫ్ టైం ఇప్పుడు ప్రీమియం ప్లాన్స్ మోర్ దెన్ 3 సైట్స్కి అట్లా కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద మార్కెట్ ట్రెండ్స్ వాళ్ళ ప్రైసింగ్స్ కూడా మారుతాయి. బట్ ఇనీషియల్గా ఈరోజు అయితే దానికి ఆ ప్రైసింగ్ అయితే ఉంది. సో వర్డ్ ప్రెస్లో మనం క్రియేట్ చేస్తున్నాము, వర్డ్ ప్రెస్ సైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్లగ్ఇన్ గురించి రీసెంట్గా తెలిసింది. అదేంటి అంటే ఎయిర్లిఫ్ట్. ఈ ఎయిర్లిఫ్ట్ అనే సైట్ ఎంత అద్భుతంగా ప్లగ్ఇన్ పనిచేస్తుందంటే ఆటోమేటిక్గానే మనం పేజ్ స్పీడ్ ఇన్సైట్స్కి వెళ్ళి చూసినట్లయితే ఇమీడియట్గా దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద వెబ్సైట్ స్పీడ్. డ్రాస్టికల్గా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి కొన్ని వెబ్సైట్స్కి, కొన్ని వెబ్సైట్స్కి ఏమో అంత డ్రాస్టికల్ చేంజ్ కాదు, కానీ బేసికలీ దర్ ఇస్ అ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. రండి మనం అది ఒక వెబ్సైట్కి ఇన్స్టాల్ అయితే చేసి చూద్దాం. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, సో ఎయిర్లిఫ్ట్ అనేది ఈ వెబ్సైట్లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ వెబ్సైట్లో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. నేను కూడా ఇప్పుడే మీతో సైన్అప్ చేద్దామని చేస్తున్నాను. సో కంటిన్యూ విత్ గూగుల్. అండ్ ఈ వెబ్సైట్ని మనం వేరే సైట్స్లో యూజ్ చేయడం జరిగింది. సో ఆ సైట్స్ యొక్క డీటెయిల్స్తోనే మనం ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చూద్దాము. ఎందుకంటే దీన్ని టెస్ట్ చేసి చెప్పారు కాబట్టి. సో ర్యాండమ్గా నేను ఒక ఫుడ్ బిజినెస్ ఒక వెబ్సైట్ ఈకామ్ వెబ్సైట్ ఇస్తున్నాను. మాన్యువల్ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను. లెట్ మీ గో టు దట్ సైట్. సో నేను లోపలికి వెళ్తున్నాను. లెట్స్. సో ఇక్కడ నేను న్యూ అండ్ దెన్ ప్లగ్ఇన్స్కి వెళ్తున్నాను. యాడ్ న్యూ ప్లగ్ఇన్ అండ్ దెన్ యాడ్ న్యూ ప్లగ్ఇన్ చేస్తున్నాను. let's say add new plugin and then upload plugin, choose file lo I wanted to just check zip file లేదు ఇది. సో దీనిలో జిప్ ఫైల్ అనేది ఖచ్చితంగా మనం ఉండాలి. సో వితౌట్ జిప్ ఫైల్ ఇట్ వుడెంట్ వర్క్. సో లెట్స్ గో బ్యాక్ టు ద సైట్. ఎయిర్లిఫ్ట్ డాష్బోర్డ్కి వెళ్దాము.
ఓకే. So let's first convert this into zip file. So we have compressed the file. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ ఇట్. Upload and install. So let's install this plugin and activate the plugin. So let's activate the plugin and see. దీనిలో మనం మళ్ళీ ఒకసారి రీలోడ్ చేద్దాం. సో ఇన్ఫో అండ్ ఫ్రీ, ఓకే, ఈ వర్జన్ యూజ్ చేస్తున్నాం ప్లగిన్స్ మేనేజ్ చేయడానికి. ఏమేమి యూజ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి 15 ప్లగిన్స్ ఉన్నాయి అండ్ 1 థీమ్ ఉంది, వర్డ్ప్రెస్ ఆల్ 17. ఇది ఏ విధంగా మనకి మ్యాచ్ అవుతుంది అనేసి ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో లెట్స్ గో. ఆల్రెడీ ఇన్స్టాల్ టెస్ట్ ప్లగిన్, టెస్టింగ్ ద ప్లగిన్, ఇనిషియేట్ సింక్. సో ఇనిషియేట్ సింక్ చేసిన తర్వాత ప్రాపర్గా అనలైజ్ చేస్తున్నాం మనము దేనివల్ల ఏంటి అనేసి. లోడ్ టైము, మెట్రిక్స్ అన్నీ అనలైజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్టిమైజింగ్ సైట్ పర్ఫార్మెన్స్లో 4.2 to 4.1 ఆప్టిమైజ్ చేస్తూ ఉంది. సో ఆటోమేటిక్గా దర్ ఇస్ అ ఆప్టిమైజేషన్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకొక ట్యాబ్లో నేను ఇక్కడ సింక్ చేసి చూస్తే అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సైట్ ఏంటి అని చెప్పేసి ఇంకొక ట్యాబ్లో చేస్తున్నాను నేను. సో ఈ ఆప్టిమైజేషన్ సైట్ సింక్ తోటి జరుగుతున్న తర్వాత మనం పేజ్ స్పీడ్ ఇన్సైట్స్కి వెళ్ళేసి మన ప్రీవియస్ పర్ఫార్మెన్స్ టు ఈ పర్ఫార్మెన్స్కి ఏ విధంగా చేంజ్ వచ్చింది అనేది 100% చూద్దాము. సో ఇట్స్ షోయింగ్ 3 minutes 53 seconds. సో ఇనీషియల్ సైట్ మెట్రిక్ ఆఫ్ యువర్ సైట్ ఇస్ దిస్ మచ్ అని చెప్పి చూపిస్తోంది. లోడ్ టైం 6 seconds ఉందంట. సో దీనిలో మనము ఇంప్రూవైజ్ చేయడానికి జావా స్క్రిప్ట్ కానీ స్టైల్ షీట్స్, ఫాంట్స్, ఇమేజెస్ని అది ఇంకా ఐడెంటిఫై చేస్తూ ఉంది. సో సీ దిస్ ఇస్ ద ఇనీషియల్ సైట్ సింక్ స్పీడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 28 ఉండింది విజిట్ ఒరిజినల్, అండ్ విజిట్ ఆప్టిమైజ్డ్ వచ్చేసి పేజ్ది 90 వచ్చింది. సో జస్ట్ లెట్స్ గో బ్యాక్ టు ద సైట్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. ఇక్కడ నుంచి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేసి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం పేజ్ స్పీడ్ చూద్దాము. ఏది అంటే అయ్యంగార్ ఫుడ్స్ .in. సో అది చూసి అనలైజ్ చేద్దాము అండ్ లెట్స్ సీ హౌ ద పేజ్ స్పీడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో వెళ్ళి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఆర్ నాట్ అనేసి. సో సి 85 పర్ఫార్మెన్స్ ఉంది అండ్ దెన్ యాక్సెసిబిలిటీ ఈజ్ దేర్ అండ్ దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్ 77 SEO ఉంది అండ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో 98% పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. దట్స్ అన్ ఇంక్రెడిబుల్ సూపర్ గుడ్ ప్లగిన్ దట్స్ లైక్ స్వాప్. సో WP రాకెట్ లాంటిది ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎయిర్లిఫ్ట్ వచ్చేసి మీ స్పీడ్ ఆఫ్ ది సైట్ వర్డ్ప్రెస్ని రాకెట్ స్పీడ్లో లేపుకొని వెళ్ళిపోతుంది. సో ఇట్స్ లిఫ్టింగ్ యువర్ వెబ్సైట్ లైక్ క్రేజీ. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఎయిర్లిఫ్ట్ డాష్బోర్డ్లో ఉంది. అదే కాకుండా దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ నైస్ అబౌట్ దిస్ ప్లగిన్, దట్ ఈస్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ దట్ వీ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు. ఫ్యూచర్లో కూడా దీనికి ప్రైసింగ్ అనేది యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అకౌంట్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల. సో చూసారు కదా ఎంత క్విక్గా మీరు మీ వెబ్సైట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చో. ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం DiginomaD.in ఫాలో అవ్వండి.